అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకోవచ్చు. కొత్తగా ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏమేం జరుగుతాయి అనేది దాని గురించి ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే, కొత్తగా ధ్యానం చేసిన వ్యక్తులకు ఏంటంటే విపరీతంగా ఒక రకమైన మత్తు నిద్ర అనేది రావడం జరుగుతుంది. ధ్యానం చేసే వ్యక్తులకి నిద్ర అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఆ ఎనర్జీ వల్ల. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, కొత్తగా ధ్యానం చేసే వ్యక్తులకి స్టార్టింగ్లో ధ్యానం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వచ్చి ధ్యానంలో కూర్చున్నారు కాబట్టి వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఏంటంటే, కొత్తగా ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు అనేవి రావడం జరుగుతుంది. కళ్ళు మూసుకున్న వెంటనే మనం చేసే పనులు కానీ ఏవేవో గుర్తు రావడం కానీ ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. చేయగా ఒక రోజు, 2 రోజు, 3 రోజులు ఇలా చేయగా ఒక నెల రోజులు ఆ వ్యక్తి కంటిన్యూగా ధ్యానం చేసినప్పటికీ ఆ వ్యక్తికి ఆలోచనలు అనేవి తగ్గడం మొదలవుతుంది. ఇది సెకండ్ పాయింట్. చేయగా అప్పుడు ఆలోచనలు తగ్గడం మొదలవుతుంది. ఆలోచనలు తగ్గిన తర్వాత అప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా ఈ సృష్టిలో ఉన్న విశ్వశక్తి అనేది మన బాడీలోకి అనేది రావడం అనేది జరుగుతుంది. ఇంకా ధ్యానం చేస్తున్నాం, చేయగా మన లోపల ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడం అనేది ఈ ధ్యానం ద్వారా జరుగుతుంది. ఎవరు ఎంత బాగా ధ్యానం చేస్తున్నారనే దాన్ని బట్టి ఫలితాలు రావడం జరుగుతుంది. ఓపిక్గా ధ్యానం చేయాలి. స్టార్టింగ్లో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. చేయగా ఏంటంటే అలవాటు అవుతారు. అలవాటు అయినప్పుడు ఏంటంటే మనం ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని చేయలేని వాళ్ళు మనం కంటిన్యూగా ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూగా 3 గంటలు కళ్ళు తెరవకుండా ధ్యానం చేసే స్థితికి రావడం జరుగుతుంది. ఇంకా 3 గంటల ధ్యానం చేసే స్టేజ్కి ఆ వ్యక్తి వచ్చాడంటే ఆ వ్యక్తి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మన శరీరంలో శక్తి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు మన బయట ఉన్న పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అంటే మనం ఏమనుకుంటామంటే బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, బయట పరిస్థితులు మార్చడానికి ట్రై చేస్తాం. అంటే బయట పరిస్థితులకి అన్నిటికీ కూడా బయట పరిస్థితి వ్యతిరేకంగా ఉన్న అనుకూలంగా ఉన్న దానికి లింక్ అనేది మన లోపల ఉంటుంది. మన లోపల ఉన్న డిజైన్ బట్టి బయట పరిస్థితులు జరుగుతాయి. సో మన లోపలికి శక్తి అనేది ఎక్కువగా నింపుకున్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఈరోజు మనం అనుకున్న దేవుళ్ళు కానీ వీళ్ళంతా కూడా ధ్యానం చేసిన వాళ్ళే. షిరిడి సాయిబాబా 12 సంవత్సరాలు ధ్యానం చేశాడు. కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసి ఈ కాలజ్ఞానం రాశాడు. ఆయన జరగేవన్నీ కూడా ముందు ఎలా చెప్పాడంటే దివ్య చక్షువు థర్డ్ ఐ, ధ్యానం చేసే వ్యక్తులకి ఈ 3వ నేత్రం అనేది యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళ సాధన పెరిగినప్పుడు, ఇది ఓపెన్ అయినప్పుడు అన్నీ కనబడతాయి మనకి. 3వ నేత్రం థర్డ్ ఐ, దివ్య చక్షు, దీని ద్వారానైనా ఈ కాలజ్ఞానం రాయడం జరిగింది. అంటే ఒకటే ధ్యానము అన్నీ ఇస్తుంది. ఓపికగా చెయ్యాలి, సహనంగా చేయాలి, ఎన్నో మార్పులు వస్తాయి ధ్యానం చేసినప్పుడు. కృష్ణుడు కూడా చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు. కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు అన్నిటికంటే ధ్యానం గొప్పది అని. కాబట్టి ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ధ్యానం చేసినప్పుడు ఎన్నో ప్రాసెస్లు జరుగుతాయి కాబట్టి దేనికి భయపడవలసిన అవసరం లేదు. కొంతమందికి తల తిరిగినట్టు అనిపిస్తుంది, తల బరువు ఎక్కినట్టు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీ లోపలికి శక్తి ప్రవాహం అనేది జరుగుతుంది అని అర్థం అన్నమాట. అంటే మీకు ఇప్పటి వరకు ఆ శక్తిని తీసుకునే అలవాటు లేదు కాబట్టి మీకు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలవాటు అయినప్పటికీ మెల్లిమెల్లిగా ధ్యాన శక్తి అనేది మీ శరీరం అలవాటు పడుతుంది. కాబట్టి ఏంటంటే రోజుకి 10 నిమిషాలు, ఈరోజు 10 నిమిషాలు చేస్తే రేపు 10 నిమిషాలు, తర్వాత 20-30 నిమిషాలు అలా ధ్యాన సమయాన్ని పెంచుకోవాలి. చేయగా మెల్లిమెల్లిగా మన లోపల మార్పులను మనకి తెలియడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ధ్యాన స్థితి అనేది కూడా అద్భుతంగా కుదరడం అనేది జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.